హలో ఎవరివన్, మన స్వీట్ రెసిపీల్లో చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేసేది ఏంటి? సేమియా. ఏ అకేషన్కైనా నోరు తీపి చేసుకోవాలన్నా దేనికైనా సరే ఫస్ట్ మొట్టమొదటిగా క్విక్గా అయిపోయేది టేస్ట్గా ఉండేది సేమియా. మరి ఈ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? దానికోసం అయితే సగ్గుబియ్యం నేను ఒక 2 hours నానబెట్టిన తర్వాత దాన్ని కొంచెం వాష్ చేసుకొని మంచిగా మరలా కొంచెం వాటర్ వేసి మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్ప్లాంటెడ్గా అయ్యేంత వరకు. అలాగే ఇంకో కడాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏంటేంటి కాజు, బాదం, అలాగే కిస్మిస్ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వస్తే చాలండి. వీటిని మాడిపోకుండా చూసుకోండి. నెక్స్ట్ వీటిని సైడ్కి పెట్టుకొని అదే కడాయిలో సేమియా 1 కప్పు వేసుకొని అది మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాంట్లోనే 1 గ్లాసు 1.5 గ్లాస్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇది 50% ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పుతో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అలాగే కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలను కూడా చిక్కగా ఉండే పాలను వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన సగ్గుబియ్యం అనేది ఉడికే చూసారు కదా, ట్రాన్స్ప్లాంటెడ్గా అయ్యింది. మన సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలాంటి సమయంలో సగ్గుబియ్యం అంతటిని కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత దీంట్లో ఇందాక మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఫైనల్గా కొంచెం సాల్ట్ అనేది వేయండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్లోకి సాల్ట్ వేస్తేనే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అలానే ఇలాచీ పౌడర్ వేసి ఇంక సర్వ్ చేసుకోండి.